రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా రైతులను వేధిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు క్యూ లైన్లో నిలబడిన దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని కొంతమంది అంటుంటే, లేదు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ ఎరువుల కొరత ఏర్పడిందని ఇంకొంతమంది అంటున్నారు. అసలు కొరత ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఏ రాష్ట్రంలో ఇట్లాంటి కొరత లేకుంటే ఓన్లీ తెలంగాణలో ఎందుకు వచ్చిందనేది ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు 5.8 lakhs వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పట్లేదు. పోయిన సంవత్సరము 9 లక్షల చేంజ్ టన్నులు అవసరమై ఉంటే 12.5 లక్షల టన్నులు ఇచ్చారు. అంటే బఫర్ స్టాకే ఆల్మోస్ట్ 2.5 lakhs టన్స్ ఉంది. 5.8 ప్లస్ 2.7 అంటే ఇంచుమించు 8.5 లక్షల టన్నుల యూరియా అవసరం. ఎప్పటికీ ఇది అక్టోబర్ వరకు అవసరం. అదేంటే మొదటి దఫా వేస్తారు, దుక్కులలో వేస్తారు. మొదటి దఫా అడ్డం దున్నే వేసుకుంటే పత్తిలో రెండో దఫా వేస్తారు, వరిలో కూడా అట్లాగే వేస్తారు. కాబట్టి ఇదంతా అవసరం రిక్వైర్మెంట్ అది సెప్టెంబర్కి నెలాఖరు వరకు ఉంటుంది మరి సుమారుగా. కాబట్టి అప్పటి వరకు మనకి ఏ అవసరం ఉందో అంత యూరియా వచ్చేస్తుంది. అసలు సమస్య లేదు. సమస్యను కృత్రిమంగా సమస్యను సృష్టిస్తున్నటువంటి వాళ్ళని పట్టుకోకపోవడం, ఈ సమస్యను ప్యానిక్గా తయారు చేసి రైతులు 5 బస్తాలు అవసరం ఉంటే 10 బస్తాలు కొని పెట్టేసుకున్నారు. ఇది మంత్రి గారి యొక్క నిర్వాహకం వల్ల జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేషన్ ఇస్తేనే ఎరువులు ఇస్తామనేటువంటి డీలర్స్కు అదో కండిషన్ పెట్టడంతో ఇది జరిగింది. కాబట్టి ఎరువుల సమస్యను కృత్రిమ సమస్యను తయారు చేసేదానికి పూర్తి స్థాయి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్రం నుంచి రావాల్సినంత ఎరువులు, కావాల్సినంత ఎరువులు ఎంతంత రానికి సిద్ధంగా ఉన్నాయి. అది పెద్ద ఈ సమస్యనే కాదని చెప్పదలుచుకున్నాండి. మరి దారి ఎందుకు మళ్ళిస్తున్నారు, ఎటువైపు దారి మళ్తుంది, ఎందుకు మళ్తుందో వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయాలి. అమ్మేటువంటి సంఖ్య కూడా, ఎందుకంటే కరప్షన్ అవినీతి పెరిగిన తర్వాత డీలర్స్ దగ్గర నుంచి ఎటువైపు పోతుంది అమ్మకం, దాన్ని బోర్డు రాసింట. వాస్తవానికి ఏంటంటే ఏ డీలర్ దగ్గర పోయినా ఈరోజు స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్, ఏ స్టాక్ ఎంత ఉంది, ఎంత అమ్మినాం అని ప్రతిరోజు రాసి పెట్టాలి వాళ్ళు. ఇవన్నిటి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అవినీతి, వాళ్ళ కథలో ఎవరో ఏ కారణాలు అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థ సరిగ్గా నడుస్తలేదు. కాబట్టి రైతులలో ఒక అభద్రతాభావం వచ్చి యూరియా ఉంటుందని అభద్రతాభావం వచ్చి ఈ రైతులు కొనాల్సినటువంటి దానికంటే ఎక్కువ కొనుక్కుంటున్నారు. మిగతా దానికి అవసరం కోసం డిమాండ్ పెడుతున్నారు. అదే ఒకటే కారణం తప్ప రైతుల కేంద్రం ఏమాత్రం కూడా బాధ్యత లేదు. అవసరమైనంత ఎరువులు మన దగ్గరికి వస్తున్నాయి. సార్, ఇప్పుడు 5 లక్షల టన్నులు కావాల్సి ఉంటే 3,00,000 టన్నులు మాత్రమే ఇప్పటివరకు వచ్చింది అని కొన్ని పత్రికలు ప్రధాన పేజీలో రాస్తూ ఉన్నాయి. మనకు కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్ దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తున్నారు బ్యానర్ పెట్టుకొని. నిజమైన అసలు కేంద్రం నుంచి రావాల్సింది ఇంకా రాష్ట్రానికి ఉందా? మీరేమంటారు? ఇదంతా పొలిటికల్ డ్రామా. మేము చేస్తేనే వచ్చిందని చెప్పుకోవడం కోసం ఒక రాజకీయ డ్రామా. రైతులతో రాజకీయాలు చేద్దాం నా అభిప్రాయం. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఈ సంవత్సరం రావాల్సిన దాంట్లో 8.5-9 లక్షల టన్నులు రావాల్సి ఉంటే వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పంటే 5.8 లక్షల టన్నులు వచ్చిందని. పోయిన సంవత్సరం 2.7 lakh టన్స్ ఆల్రెడీ బఫర్ స్టాక్ ఉంది. అంటే సుమారుగా ఎంత 8.5 లక్షల టన్నులు అవుతుంది. ఈ మొత్తం ఇదంతా రబీ సీజన్ కోసం, ఇదంతా ఖరీఫ్ సీజన్ కోసం ఇదంతా కూడా. ఖరీఫ్ అంటే వానాకాలం, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఈ వానాకాలం సీజన్ చివరికి ఎరువులు వాడేది సెప్టెంబర్ నెలాఖరు దాకా వాడతారు. సెప్టెంబర్ లాగంటే ఇంత 45 రోజులు ఉంది. ఈ రిక్వైర్మెంట్ అయితే ఇంకా 45 రోజుల దాకా అవసరం పడుతుంది. 45 రోజులకు ఇంకా మీరు అడిగిన దానికంటే ఎక్కువ వస్తుంది. అయితే మనకు ఒక చిన్న హిచ్ మాత్రం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా ప్లాన్ చేయలేదు. పోయిన సంవత్సరం కంటే గతంలో కంటే ప్రతి సంవత్సరం నాకు తెలిసి 20-30 ఏళ్లలో మొదటిసారిగా ఈసారి మన దగ్గర మాన్సూన్ ఋతుపవనాలు కొంచెం అడ్వాన్స్కి వచ్చినాయి. ఒక 15 రోజులు అడ్వాన్స్ అయినాయి. ఇప్పుడు నాగార్జున సార్ కెనాల్ కింద కావచ్చు, శ్రీశైలం జూరాల కింద కావచ్చు 15 రోజులు అడ్వాన్స్ అయినాయి మొత్తం కూడా. కాబట్టి నాట్లు 15 రోజులు ముందు అయినాయి. అది వాస్తవం అది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉంటే కొంచెం ఇంకా బెటర్ ఉండేది. 15 రోజుల ముందు, 20 రోజుల ముందు ఈ మొత్తం సమస్య అంతా కూడా 15 రోజులతోటి. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా మనకు మంచి వర్షాలు ఏంటంటే ఈ సంవత్సరం పత్తికి అనుకూలంగా సడన్గా ఒక కొంత నెల రోజులు పత్తి గింజలు 15 రోజులు పెరిగిన తర్వాత అడ్డం దుంతారు, దుక్కి దుంతారు, మధ్యలో అంతర్సేద్యం చేస్తారు. చేసినాక ఇమ్మీడియట్గా ఫస్ట్ దఫా ఎరువు వేస్తారు. ఈసారి సకాలంలో వర్షాలు పడ్డాయి, అంతర్సేద్యం కరెక్ట్ టైంకి అయింది. కాబట్టి ఒకవేళ మధ్యలో ఓర్పు వచ్చింటే కొంచెం ఇబ్బంది ఉండేది. కొంత మధ్యలో వచ్చింది ఒక 15 రోజులు ఓర్పు, కానీ అయినా కూడా మంచిగానే జరిగింది. దాంతో పత్తి చేలకు న్యాచురల్గా రైతులు అప్పుడే వేస్తారు. వాన పడ్డప్పుడే ఎరువులు వేస్తారు, లేకపోతే వేయరు కదా. వాన పడి అడ్డం దున్నినాకనే ఎరువులు వేస్తారు. రెండో దఫా వేయడానికి సిద్ధం అవుతున్నారు. కాబట్టి ఈ చిన్న సమస్య, ఈ 15 రోజుల సమస్య అనేది ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అది చేసుకోలేకపోయింది. బట్ కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు సకాలంలో వస్తున్నాయి. దానికి ర్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి, ట్రైన్లు ప్లాన్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కూడా. ఖమ్మం జిల్లాలో అవసరం ఉంటే కరీంనగర్లో ఎక్కువ ఎరువులు ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా ఖమ్మం జిల్లాలో సమస్య వస్తుంది. లేకపోతే కరీంనగర్ జిల్లాలో అవసరం ఉంటే ఖమ్మం, నల్గొండలో ఎక్కువ ఉన్నాయనుకోండి, కరీంనగర్లో సమస్య వస్తుంది. కాబట్టి పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. సరే, ఇది మొత్తానికి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సినంత స్టాక్ వచ్చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపం కావచ్చు, ఇంకా ఇంకేదైనా లోపం వల్ల ఈ కొరత ఏర్పడింది తప్ప కేంద్రం మీద బదనాం వేస్తే మాత్రం బదనాం వేసే పరిస్థితిలో అర్థం లేదని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్,